నమస్కారం. మన సంప్రదాయాలలో ఇంటిని, మనుషులను చెడు కన్ను లేదా దిష్టి నుండి కాపాడుకోవడానికి అనేక పద్ధతులు పాటిస్తాం. ఈ నమ్మకం అనాదిగా వస్తున్నదే. ఇతరుల ఈర్ష్య, అసూయ లేదా చెడు ఆలోచనల వల్ల ప్రతికూల శక్తి విడుదల అవుతుందని, అది మనకు లేదా మన ఇంటికి హాని చేస్తుందని చాలామంది నమ్ముతారు. దీన్నే దిష్టి తగలడం అంటారు. ఈ దిష్టి నుండి రక్షించుకోవడానికి అనేక పద్ధతులు ఉన్నా, ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం అనేది అందరికీ తెలిసిన చాలా సాధారణమైన పద్ధతి. అసలు ఈ గుమ్మడికాయనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక ఉన్న నమ్మకాలు ఏమిటి? ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. గుమ్మడికాయను దిష్టి తీయడానికి లేదా దిష్టి నివారణకు ఉపయోగించడం వెనుక ఒక బలమైన నమ్మకముంది. పండిన గుమ్మడికాయ సాధారణంగా ప్రకాశవంతమైన పసుపు లేదా నారింజ రంగులో ఉండి చాలా పెద్దదిగా ఉంటుంది. ఇలాంటివి సులభంగా అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ప్రజల నమ్మకం ప్రకారం ఇంటిని చూసి ఎవరైనా చెడు ఆలోచనతో లేదా ఈర్ష్యతో చూసినప్పుడు వారి చెడు దృష్టి నేరుగా ఇంటిపై లేదా ఇంట్లో నివసించే వారిపై పడకుండా ఈ పెద్ద, ప్రకాశవంతమైన గుమ్మడికాయపై పడుతుంది. గుమ్మడికాయ ఆ చెడు శక్తిని, ప్రతికూలతను తనలోకి గ్రహించుకుంటుందని, తద్వారా ఇంటిని మరియు ఇంట్లో వారిని రక్షిస్తుందని బలంగా నమ్ముతారు. ఇది ఒక రకమైన దిష్టి బొమ్మ వలె పనిచేస్తుందని, చెడు దృష్టిని తనవైపుకు తిప్పుకుంటుందని భావిస్తారు. గుమ్మడికాయను ఇంటి ముందు కట్టే పద్ధతి ప్రాంతాన్ని బట్టి లేదా నమ్మకాన్ని బట్టి మారవచ్చు. సాధారణంగా దిష్టి తగలకుండా ఉండటానికి ఒక పండిన గుమ్మడికాయను ఎంచుకుంటారు. కొందరు దానిపై బొట్లు, అంటే కుంకుమ, పసుపు, కాటుక, నల్ల చుక్కలు పెడతారు. ముఖ్యంగా ముఖం ఆకారంలో బొట్లు పెడతారు. ఇలా చేయడం వల్ల అది మరింత సులభంగా దృష్టిని ఆకర్షించి చెడు శక్తిని గ్రహిస్తుందని నమ్మకం. దీనిని ఇంటి ప్రధాన ద్వారం పైన లేదా ముందు బాగా కనిపించేలా గట్టిగా కడతారు. కొందరు దీనిని కొంతకాలముంచి ఆ తర్వాత దిష్టి తీసినట్లుగా భావించి దానిని పగలగొట్టడం లేదా తగులబెట్టడం వంటివి చేస్తారు. అయితే ప్రతి ఒక్కరూ ఈ పద్ధతులని పాటించకపోవచ్చు. ముఖ్య ఉద్దేశ్యమాత్రం గుమ్మడికాయను దిష్టి నివారణకు ఉపయోగించడమే. గుమ్మడికాయ మాత్రమే కాకుండా మన సంప్రదాయాలలో దిష్టి తగలకుండా ఉండటానికి అనేక ఇతర పద్ధతులు కూడా పాటిస్తారు. ఉదాహరణకు నిమ్మకాయలు మరియు మిరపకాయలను ఒక దారానికి గుచ్చి ఇంటి ముందు లేదా వ్యాపార సంస్థల ముందు కట్టడం. ఇది కూడా చెడు దృష్టిని మరల్చడానికి ఉపయోగపడుతుంది అని నమ్ముతారు. కొందరు నల్ల బొమ్మలు, భయంకరమైన ముఖాలు కలిగిన వస్తువులు లేదా విగ్రహాలను కూడా బయట ఉంచుతారు. వీటన్నింటి వెనుక ఉన్న మూల నమ్మకం ఒక్కటే: ఏదైనా ప్రతికూల శక్తి లేదా చెడు దృష్టి ఉంటే అది నేరుగా ఇంటిపై పడకుండా ఈ వస్తువులపై పడి అక్కడితో ఆగిపోవాలి లేదా మరలిపోవాలి అని. వీటిలో గుమ్మడికాయ పద్ధతి చాలా ప్రాచుర్యం పొందింది మరియు అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. మొత్తానికి ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం అనేది కేవలం ఒక సంప్రదాయం లేదా నమ్మకం మాత్రమే కాదు, ఇది తరతరాలుగా వస్తున్న ఒక రకమైన రక్షణ పద్ధతిగా భావిస్తారు. దీని వెనుక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చు, కాని మన పూర్వీకుల విశ్వాసం ప్రకారం ఇది ఇంటికి, కుటుంబ సభ్యులకు దిష్టి నుండి రక్షణ కల్పిస్తుంది. ఆధునిక కాలంలో కొందరు దీనిని మూఢనమ్మకంగా కొట్టిపారేసినా అనేకమంది తమ నమ్మకాలను, సంప్రదాయాలను పాటిస్తూనే ఉన్నారు. ఈ సంప్రదాయంపై మీ అభిప్రాయం ఏమిటి? మీకు తెలిసిన దిష్టి నివారణ పద్ధతులు ఏమైనా ఉన్నాయా? కామెంట్లలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.